విశ్వనటుడు కమల్ హాసన్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం కలయికలో దాదాపు 37 ఏళ్ల విరామం తర్వాత రూపుదిద్దుకున్న చిత్రం థగ్ లైఫ్. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలను అందుకోలేక తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు మణిరత్నం సినిమా వైఫల్యంపై స్పందిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు తెలియజేశారు. నాయకుడు వంటి చారిత్రాత్మక విజయం తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎంతో ఉత్సాహంగా థియేటర్లకు వెళ్లిన అభిమానులు సినిమా చూశాక నిరాశతో వెనుదిరిగారు. భారీ తారాగణం ఉన్నప్పటికీ కథనం ఆకట్టుకునేలా లేదని పెదవి విరిచారు. ఫలితంగా ఈ చిత్రం ఇటీవల విడుదలైన ఇండియన్ 2 కంటే తక్కువ వసూలు సాధించి డిజాస్టర్ల జాబితాలో చేరింది ఈ సినిమా. ఈ చిత్రం తొలి రోజే ప్రతికూల స్పందన తెచ్చుకొని కేవలం 18 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. రెండో రోజుకే చాలా థియేటర్లు ఖాళీ అయిపోవడంతో సినిమా పరాజయం ఖాయమైపోయింది. దీనికి తోడు భాష వివాదం కారణంగా ఈ చిత్రం కర్ణాటకలో విడుదల కాలేకపోవడం కూడా వసూలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ పరిణామాలతో చిత్ర బృందం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఇలాంటి పరాజయం తర్వాత తొలిసారిగా మౌనం వీడిన మణిరత్నం సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయిందని నిజాన్ని అంగీకరించారు. ప్రేక్షకులు మా నుంచి మరో క్లాసిక్ చిత్రాన్ని ఆశించారు. ఆ స్థాయిలో సినిమా లేకపోవడంపై వారికి క్షమాపణలు చెబుతున్నా అన్నారు. మేము ఎప్పుడూ నాయకుడి కంటే తక్కువ స్థాయి సినిమా చేయాలని అనుకోలేదు. అలాంటి ఉద్దేశం మాకు లేదు. ఎవరు అలా అనుకోవద్దు. ఎవరైనా ఆ సినిమా కంటే తక్కువ సినిమా చేయాలని అనుకుంటారా? మేము థగ్ లైఫ్పై చాలా అంచనాలు పెట్టుకున్నాం. కానీ మేము అందించిన దానికంటే భిన్నమైన ఇంకా గొప్ప కథను మీరు మా నుంచి ఆశించారని నాకు అర్థమైంది. తప్పకుండా అలాంటి మంచి కథతోనే మేము ముందుకు వస్తాను అంటూ మణిరత్నం వివరించారు. ఆయన చేస్తున్న ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సుమారు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన థగ్ లైఫ్ పూర్తి థియేట్రికల్ రన్లో కనీసం అందులో సగం కూడా వసూలు చేయలేకపోయిందని సమాచారం. దీనివల్లనే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి దాదాపు 150 కోట్లకు పైగా నష్టపోయినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.